నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డిని తొక్కేయాలని చంద్రబాబు భావిస్తున్నారా? పొలిటికల్ గా దెబ్బతీయాలని గట్టి ఆలోచన చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో పొంగనూరులో ఆ కుటుంబం గెలవకూడదని నిర్ణయానికి వచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డికి చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి గంట పాటు సమావేశమయ్యారు. చాలా లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పెద్దిరెడ్డి హవా గత 5 ఏళ్లుగా నడిచింది. పెద్దిరెడ్డి తీరుతో ఇటు చంద్రబాబు అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అసౌకర్యానికి గురయ్యారు. ఇక చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. ఇలా ఆ ఇద్దరి నేతల రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి పెద్దిరెడ్డి ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేగా కిరణ్ సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఓటమి అంచుకు తీసుకువచ్చారు. అటు పొంగనూరులో సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వల్ప ఓట్లతో గట్టెక్కగలిగారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి పేరు వినిపించకుండా చేయాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా కిరణ్ చర్యలు చూస్తుంటే టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తల్లో అంతగా పాల్గొనడం లేదు కిరణ్. అయితే అదే సమయంలో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి చేరువవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ఈ అనుమానాలకు బలం పెంచుతుంది. ఇక బీజేపీ రాష్ట్ర పగ్గాలు కిరణ్ కు అప్పగిస్తారని ప్రచారం సాగింది. తెలంగాణతో పాటు ఏపీ అధ్యక్ష పదవులను ప్రకటిస్తారని, ఈ మేరకు కిరణ్ పేరు ఖరారు చేస్తున్నట్లు తెగ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు బీజేపీ నుండి టీడీపీలోకి చేరితే తరచూ పార్టీలు మారుతారన్న అపవాదు ఆయనపై పడే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సోదరుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కిరణ్ చంద్రబాబుని ఎందుకు కలిశారా అన్నదే ప్రశ్న. ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి కోసమేనా అని కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజ్యసభ పదవి అడిగినట్లు కూడా టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అందుకే చంద్రబాబును కలిసి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించాలని తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.